హలో అండి, నేను మీ శిరీష వనపల్లి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో సమ్మర్లో బెస్ట్గా ఉండే రెసిపీ నేను ఒకటి చూపించిపోతున్నాను. అదేంటంటే పెసరకట్టు. ఈ పెసరకట్టు తినడం వల్ల బాడీని మంచిగా కూల్ చేస్తుంది, చాలా మంచిదండి హెల్త్కి ఇదైతే. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలకు వెళ్ళిపోదామా? ముందుగా కుక్కర్లోకి 1 కప్పు దాకా పెసరపప్పుని వేసుకోవాలి. పెసరపప్పు వేసుకున్నాక తగినన్ని వాటర్ వేసుకుని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసేసుకోవాలన్నమాట. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ అన్నీ లేకుండా పప్పును ఒకటే తీసుకొని దీంట్లోకి 1 గ్లాస్ పప్పు వేసుకున్నాం కదా, 2 గ్లాసుల దాకా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టుకొని 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పైన ఉన్న మూత తీసి గరిటెతో కానీ లేకుంటే పప్పు గుత్తుతో కానీ ఒకసారి పప్పునంతా కూడా మెదుపుకోవాలి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, లేదా కామెంట్ చేయండి. మీరు లైక్ చేసిన కామెంట్ చేసిన వీడియోకి కొంచెం రీచ్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇలా మెదుపుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ వేసుకోవాలి. వాటర్ అనేది కొంచెం పెసరకట్టుకి ఎక్కువగానే వేసుకోవాలండి. వాటర్ వేసుకున్నాక సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఇంకా కొంచెం పసుపు కూడా వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మరిగించుకోవాలి. ఇప్పుడే మీరు సాల్ట్ కూడా వేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఆ క్లిప్పింగ్ నాది మిస్ అయింది. ఈ పెసరకట్టు మరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. పెసరపప్పు కదా, అడుగున మాడిపోతూ ఉంటుంది. సో అస్తమాను కదుపుతూ ఉంటే మనకి అడుగు అంటకుండా ఉంటుందన్నమాట. ఇలా 10 నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత ఇప్పుడు వేరొక కడాయిలో ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయ రెబ్బలు దంచుకొని వేసుకోండి, బాగుంటుంది. వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకున్న తర్వాత ఆవాలు, ఇంకా జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ పోపు దినుసులన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మరిగించుకొని పక్కన పెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, దాంట్లోకి ఈ తాలింపులన్నీ వేసేసుకొని మూత పెట్టేసుకుంటే వెంటనే ఈ తాలింపు అంతా కూడా పప్పుకి బాగా పడుతుంది. టేస్ట్ బాగుంటుంది, అలాగే స్మెల్ కూడా చాలా మంచిగా వస్తుంది. ఇప్పుడు ఇలా ఒక 2-3 మరుగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఏదైనా ఫ్రైతో కానీ లేకపోతే ఇలా ఆమ్లెట్తో కానీ తీసుకుంటే టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.